హాయ్ ఫ్రెండ్స్. శైలు ఎలాగైనా సరే కేశవ దగ్గర నుంచి ఫోన్ తీసుకోవాలని అనుకుంటుంది. తన ఫ్రెండ్కు ఫోన్ చేసి వడ్డీకి ఎవరైనా డబ్బులు ఇస్తారేమో కనుక్కోమని చెప్తుంది. నా దగ్గర డబ్బులు లేవు కానీ ట్రై చేస్తాను అని తన ఫ్రెండ్ చెప్తుంది. అయితే ఫోన్ ఎలాగైనా తీసుకోవాలి అని మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటే ఫోన్ తీసుకోవాలంటున్నావు, ఫోన్ ఎక్కడైనా తాకట్టు పెట్టావా అని అడుగుతుంది. మరి ఎక్కడైనా పోగొట్టేశావా ఏంటి అని కంగారుగా అడుగుతుంది. అయ్యో లేదమ్మా, నా ఫోన్ ఉంది, కాకపోతే దానికి ఛార్జింగ్ పిన్ పనిచేయట్లేదు అని ఏదో ఒక అబద్ధం చెప్పేస్తుంది శైలు. అప్పుడే అక్కడికి వచ్చిన తన అన్నయ్య సర్వీస్కి ఇవ్వడానికి రేపు వెళ్దాం అని అంటుందమ్మా. అదేనేమో అని అనగానే, ఏదో ఒకటి చావు, ముందు ఆ రీల్స్ చేయడం ఆపేసి చదువు మీద దృష్టి పెట్టు, అప్పుడు బాగుపడతావు, ఎప్పుడు రీల్స్ రీల్స్ అని చెప్పి ఆ రీల్స్ చూడడమే కాదు అని చెప్పి శైలు వాళ్ళమ్మ అంటుంది. ఇక తర్వాత మహాలక్ష్మి మాధవ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన గాయత్రి మాధవ్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నాకు ఇంట్లో పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు బావా, నాకు ఇష్టం లేదు బావా, నిన్ను తప్పు నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది గాయత్రి. ఏంటి నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు అని మాధవ్ అడిగేలోపే తాయారు పురుషోత్తం అక్కడికి వస్తారు. నా కూతుర్ని నువ్వు నీ బుట్టలో వేసుకున్నావా, మాయమాటలు చెప్పి నా కూతుర్ని నీ దారికి తెచ్చుకున్నావన్నావా అని దారుణంగా మాధవ్ని అవమానించేలా మాట్లాడతారు. ఒక హంతకుడు కొడుకు నా కూతుర్ని పట్టించుకోకుండా అని రెచ్చిపోయిన పురుషోత్తం మాధవ్ని దారుణంగా కొడతాడు. మధ్యలో వచ్చిన మహాలక్ష్మి ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా వాళ్ళు మాత్రం మాధవ్ని కొడుతూనే ఉంటారు. మీ అమ్మాయి ఇష్టపడి వస్తే ఏం చేయమంటారు, అతని తప్పేమన్నా ఉందా అని మహాలక్ష్మి ఎంత చెప్పినా సరే తాయారు మాత్రం నీలాగా ఎదిరించి లేచిపోయి రమ్మంటావా అని మహాని కూడా తిడుతుంది. ఏం మనుషులండి, ఎందుకు కొడుతున్నారు అని మహా మధ్యలో అడ్డుపడుతుంది. తమ్ముడు ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు, నువ్వు కూడా నా కూతుర్ని వలలో వేసుకొని ఈ ఇంటికి కోడలుగా తీసుకురావాలని అనుకుంటున్నావా అని పురుషోత్తం మాటకు మాట సమాధానం చెబుతూ మాధవ్ని కొడుతూ ఉంటాడు. గాయత్రి ఇందులో బావా తప్పేమీ లేదు అని అడ్డుపడినా సరే వాళ్ళు మాత్రం గాయత్రిని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. కేశవ దగ్గర నుంచి ఎలాగైనా సరే ఫోన్ ఈరోజు తీసుకోవాల్సిందేనని శైలజ ఫోన్ చేసి రమ్మని చెబుతుంది. ఇక ఆమె పెట్టిన లొకేషన్కి కేశవ వెళ్తాడు. అక్కడ డబ్బు లేదు అన్న విషయాన్ని తెలుసుకోకుండా శైలజ విర్రవీగిపోతుంది. రివెంజ్ తీసుకోవాలి అంటూ బదిలిస్తుంది. కీర్తి ఎంత చెప్పినా కూడా వినకుండా కేశవని దారుణంగా తిడుతుంది. ఇక డబ్బులు లేవు అని చెప్పగానే మాట మార్చేసి సీన్ రివర్స్ చేస్తుంది. మరోసారి కేశవ దగ్గర బుక్ అయిన శైలజ కేశవ కోపానికి కారణమవుతుంది. నువ్వు డబ్బులు నా చేతిలో పెట్టిన తర్వాత నీ ఫోన్ ఇస్తాను అని అతను మరోసారి వార్నింగ్ ఇచ్చి కేశవ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క మహాలక్ష్మి మాధవ్ని కొట్టిన విషయాన్ని చక్రితో చెప్పాలని అనుకుంటుంది. చక్రికి ఫోన్ చేసి అర్జెంటుగా మీరు ఇంటికి రావాలి అని కంగారు పడుతూ చెప్తుంది. అయితే ఏమైంది అని చక్రి అడగ్గా మాధవ్ని గాయత్రి వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి పెద్ద గొడవ చేసి కొట్టారు అని చెబుతుంది. ఆ మాట వినగానే నేను ఇప్పుడే వస్తున్నానని చక్రి అంటాడు. చక్రి కేశవకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెబుతాడు. ఇక కేశవ చక్రి ఇద్దరు కూడా ఇంటికి రాగానే మాధవ ఏం కాలేదు అని ఎంత చెప్తున్నా సరే వాడిని ఈరోజు చంపేస్తాను అని కేశవ సీరియస్ అయిపోతాడు. ఇక తర్వాత గాయత్రిని ఇంటికి తీసుకొని వెళ్ళిన పురుషోత్తం ఇంట్లో పెద్ద రచ్చ చేస్తాడు. నువ్వు ఏం పెద్ద మనిషివయ్యా అని రమణయ్యను తిడతాడు. ఆడది బయటికి వెళ్తుంటే చూసుకోకుండా ఏం చేస్తున్నావు, చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అంటూ తాయారు కూడా అంటుంది. గాయత్రి చెప్పినా కూడా పురుషోత్తం మాత్రం అస్సలు చెప్పేదే వినేది లేదంటాడు. నువ్వు నేను చెప్పిందే వినాలి అంటూ సీరియస్ అవుతాడు. ఇక అటుపక్క చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా పురుషోత్తంని కొట్టడానికి వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు.